కాకినాడ జిల్లా తొండంగిలో అరబిందో సంస్థకు చెందిన లైఫస్ ఫార్మా కంపెనీ వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులో వాహన రాకపోకలు నిలిపివేశారు. కంపెనీ లోపలకు ఉద్యోగులు వెళ్లకుండా మత్స్యకారులు అడ్డుకున్నారు. కాకినాడ జిల్లా తొండంగిలో అరబిందో సంస్థకు చెందిన లైఫస్ ఫార్మా కంపెనీ వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్డులో వాహన రాకపోకలు నిలిపివేశారు. కంపెనీ లోపలకు ఉద్యోగులు వెళ్లకుండా మత్స్యకారులు అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. విజయ చంద్రిక, కాకినాడ సెజ్జులోని అరబిందో కంపెనీకి చెందిన లైఫస్ ఫార్మాకు సంబంధించి మత్స్యకారులు తీవ్ర స్థాయిలో ఆందోళన మొదలు పెట్టారు. ఈ రోజు తెల్లవారుజాము 5 గంటల నుంచి కూడా కంపెనీ ఎదుట భారీ స్థాయిలో రాస్తారోకో నిర్వహించారు. కంపెనీ ఎదుట నిరాహారదీక్ష శిబిరాలు కూడా ప్రారంభించారు. అదేవిధంగా కంపెనీ ఏదైతే ఉందో తొండంగి మండలంలోని పెరుపాలపురం వద్ద అటు కాకినాడ బీచ్ రోడ్డు, అన్నవరం హైవే మీద కూడా భారీ ఎత్తున వాహనాల రాకపోకలు నిలిపివేసి తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా లైఫస్ ఫార్మా వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వాయు కాలుష్యం వస్తుందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేని తీవ్ర స్థాయిలో మత్స్యకారులు అంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా దాదాపు 2,500 కోట్ల పెట్టుబడితో గత నెలలో ప్రారంభించిన ఈ కంపెనీలో స్థానికేతరులు ఎక్కువ మంది ఉద్యోగాలు ఇచ్చారని, స్థానిక యువతకు గాని మత్స్యకారులకు ఏమాత్రం ఉపాధి కల్పించకుండా కంపెనీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పు కంపెనీ యువత మత్స్యకారులందరూ తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున నినాదాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏదైతే ఎస్సీ జట్టు కోసం భూములు ఇచ్చిన రైతులు అన్యాయానికి గురయ్యారని, పరిహారం కూడా సరిపోవడం లేదని, తమ భూములు తమకు వెనక్కి ఇవ్వాలని కూడా తదితర డిమాండ్లతో వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాంతంలో తరచూ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే మత్స్యకారుల ఆందోళన తీవ్రతరం అవడంతో కాకినాడ ఆర్డీఓ వచ్చి వీళ్ళతో చర్చలు కొనసాగించారు. ఏదైతే మత్స్యకారుల డిమాండ్లకు సంబంధించి ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని, అప్పటి వరకు ఆందోళన తీవ్రత తగ్గించాలని కోరారు. అటు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కూడా స్పందించి త్వరలో మత్స్యకారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్లతో కంపెనీ యాజమాన్యానికి సంబంధించి మాట్లాడి పరిష్కారం కూడా చేస్తామని చెప్పారు. అయినప్పుడు కూడా మత్స్యకారులందరూ కూడా ప్రస్తుతం కంపెనీ అయితే ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు. ఫ్యాక్టరీకి అనుకూలంగా మేము సపోర్ట్ ఆ రోజు కూడా గవర్నమెంట్ ఇచ్చిన హామీకి మేము ఒప్పుకుని మేము చేస్తే మాకు ద్రోహం చేసి 3 లక్షల రూపాయలుగా ఏమో తర్వాత 5 లక్షల రూపాయలకి అంకితం చేయరు. అది మాకు ల్యాండ్కి ప్రతి ఒక్కరు ఇంకా ల్యాండ్ సెటిల్మెంట్ పూర్తి కావలేదు. మాకు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ బ్లాక్ మార్కెట్ ఎలా జరిగిందో అదే రేటుకి ఆ రోజు ఈ రోజు ఎలా జరుగుతుందో ఆ రోజు భూములు తీసుకున్న వాళ్ళు కూడా భూమికి నష్టపరిహారం చెల్లించాలి. అదే కాకుండా ఇప్పుడు అరవిందాపురం నుంచి మాకు పొల్యూషన్ లేని కంపెనీలు వస్తాయని చెప్పారు. పొల్యూషన్ లేని కంపెనీలు వస్తాయంటే మాకు పొల్యూషన్ ఉన్న కంపెనీ ఆయన బోర్డు పెట్టి పొల్యూషన్ కంపెనీ ఆయన ప్రెజర్వీరింగ్ పెట్టారు, అక్కడ ప్రెజర్వేరింగ్ పెట్టారు. ఆ రోజు చాలా మంది ఇక్కడ పొల్యూషన్ ఏరియా డెవలప్ అవ్వాలి కాబట్టి మీరు ఫ్యాక్టరీలు వస్తాయంటే పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలు అయితే మాకు అవసరం ఇష్టమే, కానీ పొల్యూషన్ ఉన్న ఫ్యాక్టరీలు వస్తాయంటే మాకు ఇష్టం లేదు. ఎవరికి కూడా ఇది చాలా ప్రశాంతమైన ఏరియా పచ్చడి పొలాలతో ఉండి చాలా ఆరోగ్యవంతులుగా ఉండే ప్రశాంతమైన వాతావరణానికి ఏర్పడే